వాసుల కష్టాలైతే తీరబోతున్నాయి. ఎందుకంటే విజయవాడలో ట్రాఫిక్ ఏ రేంజ్‌లో ఉంటుందో అది కూడా రాజధాని అమరావతి ఏర్పాటు పనులు మొదలైన తర్వాత, లేదంటే రాష్ట్ర విభజన తర్వాత ఒక్కసారిగా రద్దీ అయితే పెరిగింది విజయవాడ మొత్తం. ఈ నేపథ్యంలోనే అండర్ బైపాస్‌లు, బైపాస్‌లు ఇవన్నీ ఎప్పుడు ప్రారంభమవుతాయనేది ఇప్పటికే చాలా ఫ్లైఓవర్ల నిర్మాణం, ఆ బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్లు ఇవన్నీ పూర్తిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత కాస్తంత ట్రాఫిక్ అయితే డైవర్ట్ చేయగలిగారు. ఇటు హైదరాబాద్ గాని, ఇటు ఏలూరు వెళ్ళే ప్రయాణికులకు సంబంధించి కానీ కృష్ణలంక దగ్గర నుంచి. అయితే ఇప్పుడు తాజాగా ముందుగా అనుకున్న ప్రకారమే జూన్ నెలాఖరు లోపు రాకపోకలు సాగించేలాగా విజయవాడ బైపాస్ రోడ్డుకైతే ఏర్పాట్లయితే పూర్తవుతున్నాయి. దాదాపుగా రోడ్డు మొత్తం దాదాపుగా పూర్తయిపోయింది. ఈ నేపథ్యంలోనే రాజధానిలో కార్యకలాపాలు కూడా ప్రారంభమవుతున్న నేపథ్యంలో దీన్ని త్వరగా పూర్తి చేయాలి అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం విజయవాడ బైపాస్ రోడ్డుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ముందు అనుకున్న ప్రణాళిక ప్రకారం బైపాస్ పూర్తి చేసి జూన్